మాట పెగలని నూళ్ళు మాటలు తూలుతాయి. వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు కాబట్టే మేం మాట్లాడాల్సి వస్తుంది. అసలు విషయం ఏదో తేల్చుకుందామనే వచ్చారు. భగవంతుడా, నా భర్తకి ఎలాంటి కష్టం రాకుండా చూడు. ఆ పెద్దావిడ చెప్పిన మాటలు అర్థం కాకపోయినా ఏదో కీడు జరగబోతుందని తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత నా భర్తకి దగ్గరగా ఉండే అదృష్టాన్నిచ్చావు. మేమెప్పుడు ఇలాగే ఉండేలా చూడు స్వామి. అమ్మా, మీ గోత్రనామాలు చెప్పండి. మట్టిలో అడుగులు పడిన ఆ ఘడియలు వచ్చేశాయి. ఆస్తులు అవమానాల్నిస్తాయి, మనుషుల మధ్య అభిమానాల్ని చంపేస్తాయి. గాలికి ఆరిపోయింది, ఉండమ్మా తీసుకొస్తాను. ఏమండి, హారతి కూడా ఆరిపోయిందంటే అది అశుభం అండి. గాలికి ఆరిపోయిందని పూజారి గారే చెప్పారు. అయినా నీ అనుమానం ఏంటి? ఎందుకింత భయపడుతున్నావు? కొన్ని ప్రమాదాలు జరగక ముందే మన మనసు మనకి చెప్తుందండి. నువ్వేదో ధైర్యం గలదానివి, ఏ విషయాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటావనుకుంటే ఇలా మాట్లాడుతున్నావేంటి? మనం ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తామో అదే జరుగుతుంది అంటారు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అందుకే అనవసరమైన టెన్షన్లు పెట్టుకోకుండా హారతి తీసుకుని రా. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఆవిడ అందంగా కనిపించిన అభిమానాలు అగ్నిపర్వతంలా బద్దలవ్వబోతోంది. తప్పదు, రాత తప్పదు. ప్రకృతి వైపరీత్యం రాబోతుందని ప్రకృతి ముందుగానే హెచ్చరిస్తుంది. అలాగే మనుషులకి రాబోయే కష్టాల్ని దేవుడు ఏదో ఒక రూపంలో ముందే చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ పెద్దామె మాటలు విన్న దగ్గర నుంచి నాకు చాలా భయంగా ఉందండి. మీ జాతకాలు చూస్తే పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది. సార్ పుట్టిన తేదీ అవన్నీ తెలుసా అమ్మా? తెలుసండి. అలాగే జాతకం చూసి చెప్తానమ్మా. అమ్మా, మీరిచ్చిన జాతకాల ప్రకారం మీ వివాహం జరిగాక సంవత్సరం పాటు కలిసి ఉండలేదు కదూ? అవును పూజారి గారు. ఇద్దరి జాతకాలు చూశాక స్థానచలనం కనిపిస్తుంది. ఒక పెద్ద పెనుమార్పు సంభవించబోతుంది.
అది ఏంటా అని చెప్పలేను గాని మీది అనుకున్నది మీది కాదు. కాలంతో పాటు ఋతువులు మారినట్టు పరిస్థితులు మారబోతున్నాయి. భార్యాభర్తలు ఎదురుగానే ఉన్నా కలుసుకోలేని పరిస్థితులు వస్తాయి. అయిన వాళ్ళ అసలు రంగులు బయటపడతాయి. మీ జీవితంలో ఓ పెనుమార్పు సంభవించబోతుంది. రామయ్య సీతమ్మలు అయోధ్యను వదిలి అడవిదారి పట్టిన క్షణాలు ఇవే. జాతకాలు ఇవన్నీ సూచిస్తున్నాయమ్మా. ఇంటికి రావాలంటే భయం వేస్తోంది. ఎందుకన్నయ్యా? ఏముంది, లోపల ఉన్నవాడికి భయపడి ఇంట్లో ఉన్న పిల్లలకి భయపడి. నా పరిస్థితి అదే. నేనెవరికి చెప్పుకోవాలి? ఏంటన్నయ్యా ఇల్లంతా సైలెంట్గా ఉంది? మీ ఆవిడ గాని మా ఆవిడ గాని ఎవరూ కనిపించట్లేదు. అదే కదా, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? దక్ష, మాయా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏంటి అలా కదలకుండా కూర్చున్నావు? వాళ్ళు పిలుస్తున్నారు చూడు. మా ఆయన కాదుగా. ఓహో, మీ ఆయన పిలిస్తేనే వెళ్ళాలా? వెళ్ళి మీ అక్క వాళ్ళు ఎక్కడున్నారు చూడుపో. దక్ష, మాయా. ఏంటో, కావాలనుకున్నప్పుడు ఉండరు, వద్దనుకున్నప్పుడల్లా వస్తారు. అదేమిటి అంతలా చిరాకు పడుతున్నావు? మొగుడు పిలిస్తే వెళ్ళడానికి ఏమైంది? వెళ్తున్నా. రా చిత్ర. మాయా, మాయా. ఏమా దక్ష ఏది? అక్క 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 ఇక్కడే ఎక్కడ ఉండాలి. ఇక్కడే ఉంటే కనిపించకుండా ఎక్కడికి పోద్ది? మీ ఇద్దరు ఉన్నారు, వదిన ఎక్కడికి వెళ్ళింది? లేదండి, ఇంతకు ముందు వరకు ఇక్కడే ఉంది. దక్ష, దక్ష, దక్ష. అయ్యో, ఎందుకలా అరుస్తున్నారు? అరవకుండా ఎలా ఉంటారే? కట్టుకున్న భర్త అంతలా పిలుస్తుంటే పలకపోతే ఎక్కడున్నట్టు ఏమైనట్టు? ఏదైనా పనిలో ఉండొచ్చు. ఎంత పనుంటే మాత్రం మొగుడు పిలిస్తే కూడా పలకనంత పనుందా? ఏమో, ఏ ముఖ్యమైన పనిలో ఉందో ఏమో. అంత ముఖ్యమైన పని ఇంట్లో ఏముంటుంది? అయినా ఇందాకడ దాకా ఇంట్లోనే ఉందిగా. గుడికి వెళ్ళమంటే కూడా మా ఆయనతో పాటు ఉండాలి, అది ఇది అని చెప్పింది. మీరిద్దరూ కనిపిస్తున్నారు, కానీ తను కనిపించట్లేదు. సరే, ఎక్కడుందో ఏంటో మేం చూస్తాంలే జయమ్మా. పక్కనే ఉన్న మీకు తను ఎక్కడుందో మేము అడిగే వరకు తెలియదు. ఇక ఇప్పుడేం చూస్తారు?
ఇంతలో ఎక్కడికి పోతుంది? ఇంట్లో నుంచి బయటికి కూడా కదిలే రకం కాదు కదా. అదేమిటి ఏజే గత్తలుపులు తెరిచున్నాయి? ఏజే వాళ్ళు వచ్చారా? ఆ, లేదు, రాలేదుగా. మరి తలుపులు ఎవరు తీశారు? దాందే ఉంది, ఏజైనా తీసేసి వెళ్ళుంటారు. వీడికి ఇంట్లో పరిస్థితి ఏమిటో తెలిసి కూడా ఇంత అజాగ్రత్త ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఆ అబ్బాయి ఉన్నాడు, వాడు ఆ గదిలోకి వెళ్లి ముఖ్యమైన పేపర్లు ఏమైనా చించి అవతల పారేస్తే? ఆ, జయమా, 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 ఆ గదిలోకి ఎందుకు? నా కొడుకు గదిలోకి వెళ్తుంటే నీకేమిటి ఇబ్బంది? అది కాదు జయమ్మా, నా మాట వినండి. అంటే ఇబ్బంది ఏమీ కాదు. ఎందుకని? ఎందుకేమిటి చెప్తున్నాను కదా, తన విలువైన వస్తువులన్నీ ఏజే గదిలోనే పెట్టుకుంటాడు. ఆ సూరజ్ ఇంట్లోనే ఉన్నాడు. అనుకోకుండా అబ్బాయి ఆ గదిలోకి దూరితే ఇంకేమైనా ఉందా? జయమా, జయమా, ఇంతసేపు గదంతా వెతికాను, కానీ తాళాలు దిండు కింద పెట్టాడన్న చిన్న విషయాన్ని ఊహించలేకపోయాను. ఏంటి జయమ్మా, తాళం ఎందుకేస్తున్నావు? ఎందుకైనా మంచిదని వేశాను. తాళాలు ఎందుకు జయమ్మా? మనం ఇక్కడే ఉన్నాం కదా. ఆ ఏమున్నారు, నేను చూసేంత వరకు తలుపులు తీస్తున్న సంగతి కూడా మీకు తెలియదు. మీరు చూసింది చాలు. పొరపాటున గదిలో ఏమైనా వస్తువులు పోయాయంటే ఏజే నా ప్రాణం తీస్తాడు. తప్పుకోండి. నా మనసంతా అదోలా ఉందండి. ఏదో కీడు జరగబోతుంది అనిపిస్తుంది. భాను, మన ఆలోచనలే మనల్ని బలహీనుల్ని చేస్తాయి. ఎవరి మాటలో నమ్మి అలా భయపడితే అలా? మీకు ప్రతిదీ చిన్న విషయంగానే కనిపిస్తుంది. ఆ పెద్ద ఆవిడ మాటల్లో ఏదో ఉందనిపిస్తుంది. అది ఏంటనేది అర్థం కావడం లేదు. ఏం జరుగుతుంది భాను? మన ఇంట్లో మనకున్న ఇబ్బంది ఏమని చెప్పు. ఎందుకు లేదండి, నిన్న వర్ధన్ వాళ్ళు ఎలా మాట్లాడారో చూశారు కదా. సూరజ్ని చూడకముందు మాట్లాడారు, చూశాకేం మాట్లాడలేదుగా.
నువ్వు ప్రతిదీ ఎక్కువగా ఊహించుకోకు బాను. నా భయం మీకు అర్థం కావడం లేదు. ఎప్పుడూ లేనిది హఠాత్తుగా వాళ్ళ ఇంటికి వచ్చారు. మనుషుల్లో మాటల్లో చాలా తేడా కనిపిస్తుంది. వాళ్ళ వల్ల ఏదో జరగబోతుంది అనిపిస్తుందండి. నా భయాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళు దేని గురించో గొడవలు పడతారనిపిస్తుంది. నువ్వు భయపడి నన్ను భయపెట్టాలని చూడకు. వాళ్ళు రావటం తప్పేం కాదు కదా. అయినా నా కళ్ళ ముందు పెరిగారు బాను. వాళ్ళకి నేనంటే ఎంత గౌరవమో నాకు తెలుసు. వాళ్ళు పెద్దవాళ్ళైనా ఈ రోజుకి నా మాట అంటే వాళ్ళకి వేదవాక్కు. మీరు నమ్మినంతగా వాళ్ళ ప్రవర్తన కనిపించడం లేదండి. బాను, దక్ష వాళ్ళంటే బయట నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ గురించి నాకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ వర్ధన్, కిషోర్ల ప్రవర్తన గురించి నాకు బాగా తెలుసు. నువ్వు భయపడినట్టుగా ఏం జరగదు. ఆ పెద్దావిడ ఏదో చెప్పిందని అది మనసులో పెట్టుకుని నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. వాళ్ళు నా మాటకి ఎదురు చెప్పరు, నన్ను కాదని ఏదీ చేయరు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏంటి మాయా, నువ్వు చెప్పేది నిజమా? లేదు, మీరు ఊళ్ళు పట్టుకుని చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చారు కదా, అందుకే సరదాగా ఆట పట్టిద్దామని చెప్తున్నా. మాయా, నువ్వు సెటైర్లు వేయడానికి ఇది సిచ్యువేషన్ కాదు. అసలు దక్ష ఎందుకు ఏజే రూమ్లోకి వెళ్ళింది? ఏంటి బావగారు మీరు కూడా ఈయనతో చేరి ఇలా మాట్లాడుతున్నారు? అక్క ఏజే రూమ్ లోకి ఎందుకు వెళ్ళిందో మీకు తెలీదా? అయినా అంత అర్జెంట్ పనేంటి బావగారు దక్ష అని అంతలా పిలిచారు? మీరు చేసిన హడావుడి వల్లే జయమ్మ ఏజే రూమ్ కి వెళ్లి చూసింది, లాక్ వేసింది. దక్షక్క లోపల లాక్ అయిపోయింది. ఏజే వాళ్ళు ఈ పాటికి రిటర్న్ అయి ఉంటారు. ఇప్పుడు ఏజే వచ్చి దక్షక్క నా రూమ్ లో చూసారంటే ఎంత పెద్ద గొడవ అవుతుందో ఏంటో. పండగ పూట అందరూ స్వీట్లు తింటారు, మనం తిట్లు తినాలి. తిట్ల వరకు అయితే ఓకే, ఏజే దీన్ని సీరియస్ గా తీసుకుంటే మాత్రం ఇప్పుడు మనం బయట నుంచి వినిపించే టపాసా సౌండ్ ని డామినేట్ చేసే సౌండ్ మన ఇంట్లో నుంచి ఈ ఊరు మొత్తం వినిపిస్తుంది. అప్పుడు మీ భవిష్యత్ ఏంటో నా ఊహకు కూడా అందదు. మాయా, నువ్వు కాసేపు ఊహల్లోంచి బయటకు వచ్చి వాస్తవంలో ఉండు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవును, ఏజే వాళ్ళు రాకముందే మనం వదిన్ని బయటికి తీసుకురావాలి. అదెలా కుదురుతుంది? కీస్ జయమ్మ దగ్గర ఉన్నాయి కదా. ఏదో పెద్ద తెలివైన దానిలా ఫీల్ అవుతావు కదా. నీ టాలెంట్ అంతా ఉపయోగించి జయమ్మ దగ్గర నుంచి కీస్ పట్టుకురా. సరే, మీరు నాతో పదండి. ఈ పనికి మాయా చిత్రాన్ని పంపించినా బాగుండేది. ఒకవేళ వాళ్ళు ఈ రూమ్ లో లాక్ అయినా నేనే ఏదో ఒక విధంగా వాళ్ళని బయటపడేసేదాన్ని. ఇప్పుడు వాళ్ళు నన్ను బయటికి ఎలా తీసుకురావాలన్న విషయాన్ని పక్కన పెట్టి అనవసరమైన పనులు చేస్తూ ఉంటారు. మీరు వెళ్ళి జయమ్మని మాటల్లో పెట్టండి, నేను వెళ్ళి కీస్ తీస్తాను. సరే.